ఆడపడుచులు యువత ఇక్కడంతా ఉన్నారు. మీరు ఎప్పుడన్నా కుల గణాంకాలు మీరు అనుభవించారా? అధికారులు వచ్చి మీరు ఏ కులం అని అడిగారా? మిమ్మల్ని అడుగుతారు కదా ఏ కులం అని. మీరు ఏ కాస్ట్ అని అడుగుతారు కదా, స్కూల్ సర్టిఫికేట్లో, కాలేజ్ సర్టిఫికేట్లో అడుగుతారు కదా. ఎవరన్నా వచ్చి నువ్వు ఉన్నావు, నీ పేరేంటి? ఓకే, నీ పేరు అశోక్ అనుకుంటా. అశోక్ అని చెప్తాను. అశోక్, నువ్వు చెప్పు. నీ దగ్గరకు వచ్చి ఎవరన్నా నీ కులం అడిగారు, గోత్రం అడిగారు, నీ ఉపకులం ఏంటని అడిగారు. ఎవరన్నా వచ్చి అధికారులు నీకు ఏమి ఇష్టం, ఏమి చదవాలని ఉంది, ఏమి నేర్చుకోవాలని ఉంది, ఎవరన్నా అడిగారా? ఎవరన్నా అడిగారా? ప్రతిభా గణాంకాలు తీశారా? సమర్థత గణాంకాలు తీశారా? నీకు అభిరుచి గణాంకాలు తీశారా? నేనే ఉన్నా, నేనే. నాకేమవ్వాలో తెలియదు. చిన్నప్పుడు నాకేం జరగాలో తెలియదు. మా నాన్న ఒక చిన్నపాటి మనకి పోలీస్ కానిస్టేబుల్గా స్టార్ట్ అయిన వ్యక్తి మా నాన్న. అబ్కారీ శాఖలో ఏఎస్గా రిటైర్డ్ అయ్యాడు. ఆయన కోరిక నన్ను ఎస్ఐగా చూసుకోవడం. నేను డిగ్రీ అయిపోతే నాకు తెలియదు ఏమవ్వాలో, నాకు ఎవరు చెప్పలా. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, వాళ్ళిద్దరూ ఈయన బంధువులు, ఆత్మ బంధువులు. ఆయనకి పంచగల్ రమేష్ గారు సీఎం, ఇద్దరు రమేష్లు. ఆయన నాకు, నేను అడిగాను, నీకేం అంటే, నేను అడిగాను ఏం చేస్తావురా నువ్వు అంటే, నాకు తెలియదు అనేవాడిని. పుస్తకాలు చదివేవాడిని, నేర్చుకునేవాడిని, కానీ నాకు ఏమవ్వాలో తెలీదు. ఆయన ఒక స్కిల్ నేర్పించాడు నాకు, యాక్టింగ్ స్కిల్. ఇదే వైజాగ్లో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా శ్రీకాకుళం సిట్టడివిలోనికి, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, బాయ్ బయ్యే బంగారు రమణమ్మ, జం జమ్మల్ మరి అయ్య కళ్ళ జరి, జం జమ్మల్ మరి అయ్య కళ్ళ జరి. పాట, ఆట, పాట, నటన అన్నీ నేర్పిస్తే మీరు గుండెల్లో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అయ్యాడు.